కేసీఆర్ మైండ్ గేమ్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాటలతో మ్యాజిక్ చేయాలని చూస్తే చేతల్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం నిన్న బీఆర్ఎస్ నాయకుల ముందు కేసీఆర్ చెప్పిన మాటలు. కొన్ని గంటల్లోనే తానేంటో చూపించిన రేవంత్ రెడ్డి చేతలు. తెలంగాణ రాజకీయాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కేసీఆర్. అందులో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నించిందని, ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ను బీజేపీ బ్రతకనిస్తదా అని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. మరోవైపు రేవంత్ తీరు నచ్చక కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లోకి వస్తున్నారని చెప్పారు కేసీఆర్. అయితే కాళ్లు పట్టుకున్నా పార్టీ మారిన వారిని తిరిగి తీసుకోనని సొంత నేతలకు స్పష్టం చేశారు. ఇది చెప్పి 24 గంటలు కూడా తిరగకముందే గులాబీ దళపతికి మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై పార్టీలో చేరతానని అడగ్గా ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది. నేడో రేపో అనుచరులతో కలిసి ప్రకాష్ గౌడ్ హస్తం గూటికి చేరనున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఆత్మస్థైర్యం నింపేందుకే అనే వాదనలు తెరపైకొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటికి మాటెలా ఉన్నా కారు పార్టీ నుంచి మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేంత నేత. తనదైన మాటలతో ప్రసంగాలతో ఆకట్టుకోవడమే కాకుండా ఎవరినైనా ఏమైనా అనేంత స్టామినా ఉన్న నాయకుడు. ఇది నాణానికి ఒకవైపు. తాజాగా ఈ సీనియర్ నేతతో పాటు ఆయన పార్టీకి వరుసగా షాకులపై షాకులు తగలడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో గులాబీ బాస్ ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ తర్వాత అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచ్ఛిన్నమవుతుంది అంటూ బీఆర్ఎస్ నేత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఒకవైపు చూస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలసలు కొనసాగుతూ ఉన్నాయి, అలాగే గులాబీ బాస్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఏ విధంగా చూడాలి పరిణామాల్ని? కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కేవలం బీఆర్ఎస్ నేతల్లో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే చేశారు ఈ అసత్య ఆరోపణలు అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ రాధిక. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. రాజకీయంగా చాలా అస్థిరత ఉంది. ఒకవైపు కుమార్తె జైలు పాలవడం, అదేవిధంగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం, అదేవిధంగా ఈ అంశాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కేసీఆర్ తన ఉన్న వాళ్ళను కూడా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందని కూడా మొదటనే ఆయన శాపనార్థం పెట్టడం జరిగింది. ఈ అంశంపైన పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టమైనటువంటి సామెత కూడా చెప్పడం జరిగింది. పిల్లి శాపాలకు ఉట్టు తెగిపడవు అన్నటువంటి సామెతను కూడా చెప్పడం జరిగింది. 3 నెలలు దాటిపోయి 4 నెలలు కూడా గడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆయన కొత్తగా పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని ఒకసారి, సంవత్సరం వరకు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుంది, ప్రజా పరిపాలన ఉంటుందని కూడా చెప్తూ ఉన్నాడు. సో కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇతర పార్టీలకు జంపు కాకుండా నివారించేందుకు
ఆయన దిద్దుబాటు చర్యలా లేకపోతే మేకపోతు గాంభీర్యం అని తెలియదు, కానీ ఆయన మాత్రం ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఇవన్నీ మాట్లాడుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. తాజాగా ప్రకాష్ గౌడ్ అంటే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. నేడో రేపో ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే బంజారా గాంధీగా ఉన్నటువంటి రవీంద్ర నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దండుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తిరిగి మళ్ళీ గర్ వాపస్ పేరుతో కేకే లాంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంతేకాకుండా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం సేర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారి కుమార్తెకు ఎంపీ కావ్యకు కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థిగా. అదేవిధంగా దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆయనకు సికింద్రాబాద్ ఎంపీగా టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పరిణామాలన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి అయితే ముందుకు కదులుతున్నట్టుగా స్పష్టంగా అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూలిపోతుందని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రాజకీయ అనిశ్చితి తీసుకొచ్చే లక్ష్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటైన సమాధానం చెప్పే లక్ష్యంగా అయితే రేవంత్ రెడ్డి తనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని కానీ అనుకోనండి, లేకుంటే తన రాజకీయ వ్యూహాలను మరింత పదును పెడుతూ ముందుకు పోతున్నాడు. ఎన్నికల వ్యూహం అంటే యుద్ధంలో వ్యూహం ఎట్లయితే కల్పించి యుద్ధాన్ని ఎట్లా గెలుస్తారో అదే తరహాలో ఎన్నికల వ్యూహంలో అటువంటి విధానాలు అవలంబించి శత్రువు ఏమరుపాటు ఉన్నప్పుడే దెబ్బతీసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో దాన్ని అదునుగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నం చేశారు. అది విజయవంతం అవుతుంది. ఇప్పటికే 1/2 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఉమ్మడి మెదక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భం ఉన్నది. ఎందుకు కలిశారు అన్న అంశాలపైన వాళ్ళు ప్రశ్నిస్తే అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్ళామని కూడా చెప్తూ ఉన్నప్పటికీ పరిణామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే వారికి జైనింగ్స్ ఉంటాయన్న సంకేతాలు స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల తర్వాత లేదా 1 సంవత్సరంలోనే ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందనేటువంటి డాంబికాలు పలుకుతున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు, డెఫినెట్గా మేము ధీటైన సమాధానం చెబుతామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తన రాజకీయ పావులు కలుపుతూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యే విధంగా, కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ప్లాన్ చేస్తున్న సందర్భంలోనే తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతానని హామీ ఇవ్వడం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతుంది రోజు రోజుకు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, మీరు బయటికి వెళ్ళాలంత అవసరం లేదని మనోనిబ్బరం మనోస్థైర్యం కల్పించినప్పటికీ వారిలో రాజకీయంగా వారి యొక్క ఉనికిని చాటుకునేందుకు రాజకీయ భవిష్యత్తును చూసుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం మనకు కనబడుతుంది. రాధిక. రైట్ సాదిక్, ఒకవైపు ఈసీ నోటీసులు, అలాగే కవిత అరెస్ట్, మరోవైపు కాళేశ్వరం స్కామ్ ఉచ్చు కూడా బిగుస్తుంది. వరుసగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలసలు పెరుగుతున్నాయి ఎన్నికల నేపథ్యంలో. అయితే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని అనుకోవచ్చు. అయితే మరోవైపు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా బీజేపీ కాంగ్రెస్ ను విచ్ఛిన్నం చేస్తుంది ఎన్నికల తర్వాత, నాతో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలి? ఒకవైపు చూస్తే కాంగ్రెస్ నేతలు మాత్రం కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీయే ఆ పార్టీ ఉనికి ఉండడమే డౌట్ అంటూ కూడా వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఏ విధంగా చూడాలి? రాధిక, దీంట్లో చాలా స్పష్టంగా కేసీఆర్ చెప్పడం జరిగింది. 104 సీట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు బిఎల్ సంతోష్ ఒక కుట్ర పడినారు, బీజేపీ ఒక కుట్ర పన్నింది. 64 సీట్లు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన సంబంధించి కొనసాగుతుంది, వారిని కూడా విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ఊరుకుంటుందా అన్నటువంటి అంశాన్ని ఆయన తెరపైకి తీసుకురావడం జరిగింది. అంతకంటే ముందు కూడా కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో జంప్ అవుతారని కూడా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడాన్ని కూడా చూసాము. ఆ వ్యాఖ్యలను కూడా కేసీఆర్ ఖండించడం జరిగింది. సో పరిణామాలు చూసినట్లయితే మనకు బీఆర్ఎస్ పార్టీ అన్నది అసహనంతో మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. బీజేపీ పార్టీ వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని ఉంచరు, అందుకోసం తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వస్తుందన్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా, కాంగ్రెస్ పార్టీ బలం చేకూర్చకుండా ఉండే విధంగా మనోస్థైర్యాన్ని కల్పించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
కానీ వాస్తవంగా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మొత్తం 64 సీట్లు, 65+1 ఒకటి సిపిఐ సీట్తో 65 సీట్లతో ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది. 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. సో ప్రభుత్వాన్ని కనుక కూల్చినట్టయితే ప్రజా తిరుగుబాటు వస్తున్న విషయం కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, ఇటు బీజేపీకి తెలుసు. అయినప్పటికీ వీరు కార్యకర్త అంటే కాంగ్రెస్ పార్టీని చులకన చేయడం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను అస్థిరపరిచే లక్ష్యంగా వాళ్ళు కుట్రలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు చేస్తున్న ధర్మిలో ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను మరింత పదును పెడుతూ ప్రభుత్వాన్ని సుస్థిరపరచాలంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని మరింత బలం చేకూర్చాలి. అదేవిధంగా పూర్వవైభవం తీసుకొచ్చే లక్ష్యంగా ముందుకు కలుతున్న నేపథ్యంలో ఆయనకున్నటువంటి కమిట్మెంట్తో బీఆర్ఎస్ పార్టీని వీడి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి కేకే కానీ, కడియం సీఆర్ కానీ, దానం నాగేంద్ర కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం మనకు తెలుసు. తాజాగా రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రంలో ఎస్టీ సామాజిక వర్గము ఎక్కువగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలున్నాయి. కొన్ని మైదాన ప్రాంతాలకు సంబంధించినటువంటి బంజారా గాంధీగా పిలువబడుతున్నటువంటి రవీంద్ర నాయక్ గతంలో కేసీఆర్కు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన బంజారా గాంధీగా పేరు ప్రఖ్యాతలు గంచినటువంటి బంజారా గాంధీ రవీంద్ర నాయక్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనబడుతుంది. సో పొలిటికల్గా మొత్తం కూడా వేడెక్కుతున్న పరిస్థితి, మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్లమెంటు ఎన్నికలు మరింత రసవత్తంగా మారుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రచారంలో ముందుకు వెళ్ళడం, వాళ్ళు నామినేషన్ పర్వంలో ఉత్సాహంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా పాల్గొనడం అన్ని చూసినట్టయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజల బలం ఉంది కనుక మనం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నటువంటి ఒత్తిడి కూడా ప్రజల నుంచి బీఆర్ఎస్ నేతలపైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కూడా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజల అభిష్టానం మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భం కనబడుతుంది. రాధిక, దీనిలో ప్రధానంగా ఒకటే అంశం, బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి రాజకీయంగా క్షీణిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు దారి చూసుకునే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా మనం ఇది చూడవచ్చు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.